హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అసలు సంగతి. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేవి కొంతమందికి ఏర్పడతాయి. అయితే ఈ స్టోన్స్ ఎందుకు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అనేది పక్కన పెడితే, ఈ స్టోన్స్ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో కొన్ని లక్షణాలు కనపడతాయి, కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఈ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ లో ఆ స్టోన్స్ అనేవి ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్ రావచ్చు. దాన్నే కొలిసిస్టైటిస్ అంటాం. అలాగే గాల్ బ్లాడర్ నుంచి ప్రేగులకి కనెక్షన్ ఉంటుంది, గొట్టం లాంటిది, దాన్ని బైల్ డక్ట్ అంటాం. బైల్ డక్ట్ లో కనుక ఈ స్టోన్స్ కనుక ఇరుక్కుపోయినట్లయితే కామెర్లు రావచ్చు, జాండీస్. కొంతమందిలో వాంతులు, వికారం కూడా ఉండొచ్చు. అలాగే ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు మరీ తీవ్రంగా ఉంటే జ్వరం లాంటిది రావచ్చు. అలాగే కొంతమందిలో సింపుల్ గా ఓన్లీ తేర్పులు మాత్రమే వస్తాయి, కొంచెం ఆహారం తీసుకున్నా కానీ కడుపుబ్రంగా అనిపించవచ్చు. అలాగే కొంతమందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు, మజస్థితిలో రాళ్ళు ఉంటాయి కానీ ఎటువంటి లక్షణాలు ఉండవు. ఈ పేషెంట్స్ వేరే ప్రాబ్లమ్స్తో హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి డాక్టర్ గారు స్కానింగ్ రాస్తే అనుకోకుండా ఈ రాళ్ళు అనేవి బయటపడతాయి అన్నమాట. వీటిని ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. ఈ ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్లో సర్జరీ చేయాలా వద్దా? మనం ఇందాక అనుకున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళలో మాత్రం సంవత్సరంలో అవి ఒకసారి రావచ్చు, లేదా ఒక్కోసారి 2-3 సార్లు కూడా రావచ్చు ఆ లక్షణాలు అనేవి. అలా ఆ లక్షణాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కంపల్సరీగా సర్జరీ చేయించుకోవడం మంచిది. అదే లక్షణాలు లేని వాళ్ళల్లో సర్జరీ చేయించుకోవాలా వద్దా అనేది ప్రశ్న. లక్షణాలు లేని వాళ్ళల్లో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. అయితే లక్షణాలు లేకపోయినా కూడా డయాబెటిక్ పేషెంట్కి మాత్రం సర్జరీ చేసుకోమని సూచిస్తాం. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ ఏదన్నా వస్తే అది కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. ఉదాహరణకి గాల్ బ్లాడర్ అనేది కుళ్ళిపోవచ్చు కూడా. ఆ సందర్భం డయాబెటిక్ పేషెంట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా రాళ్ళు అనేవి బయటపెడితే సర్జరీ చేయించుకోమని సూచిస్తాం. సో లక్షణాలు ఉంటే సర్జరీ, ఎటువంటి లక్షణాలు లేకపోయినా కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ఎటువంటి సర్జరీ అవసరం లేదు. అయితే డయాబెటిక్ పేషెంట్లో మాత్రం ఎటువంటి లక్షణాలు లేకపోయినా సర్జరీని ప్రిఫర్ చేస్తాం. ఈ రోజుల్లో గాల్ బ్లాడర్ అనేది లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న బెజ్జాల ద్వారా తీస్తున్నారు కాబట్టి ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. అవగాహనతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అసలు సంగతి.